మీరు వేదంలో చేసిన అనుష్కకి, ఇప్పుడు చేసిన అనుష్కకి మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి. చాలా రకాలుగా క్యారెక్టర్స్ అవన్నీ పోర్ట్రేట్ అయ్యాయి. ఇప్పుడు ఆమె బిహేవియర్ కానీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మీకు అప్పటికి ఇప్పటికీ ఆమెలో పెద్ద చేంజెస్ ఉండే ఇదేముండదు. అంటే బిహేవియర్ వైజ్. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ మీరు అనుకున్న విధంగా ఉన్నాయా? తనని కొద్దిగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్లు అన్ని ఫైట్స్ సొంతంగా చేసుకుంటుందండి. మీకు ఆమె కోసం మీరు ఇంకొకరు తీసుకొద్దామని కూడా హైట్ ఎవరు దొరక యాటిట్యూడ్, తన స్టాన్స్, తను నించునే విధానం, ఆమె గ్రేస్. ఓకే, ఈ సినిమాలో అందరు అడుగుతారండి, ఒక యాక్షన్ మాత్రమే మనం యాక్షన్ అంటామండి, కానీ మాటకి మధ్యలో చిన్న నిశ్శబ్దం ఉంటుందండి. ఆ నిశ్శబ్దంలో తన కళ్ళతో తన కొంచెం, అది మీరు సినిమా గమనించండి, ఆ మాటల మధ్య నిశ్శబ్దంలో అనుష్క కళ్ళని చూడండి అండి బేసికల్గా, అది ఎంత పవర్ఫుల్గా చేసిందో. సో తను ఈ క్యారెక్టర్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ప్రతి యాక్షన్ ఎపిసోడ్ని, అండ్ తనకి ఏంటంటే అండి, బాహుబలి ఒకసారి రాజమౌళి గారి దగ్గర పనిచేస్తే యాక్చువల్గా యూ విల్ గెట్ ఆమెకి ఒక కర్ర పట్టుకున్నా, ఒక కత్తి పట్టుకున్నా ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ అంతా వచ్చేస్తుందండి. సో అప్పుడు సరోజగా నాకు తెలిసిన ఒక యాక్టర్ కన్నా తను 10 ఇంకా మంచి యాక్టర్ అయిందండి. అందుకే అడిగాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అనేకమైన స్కిల్స్ తను అడాప్ట్ చేసుకుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సూపర్ స్టార్డమ్ అండి. అప్పటికి చాలా పెద్ద స్టార్డమ్, 15 ఏళ్ల క్రితం ఇప్పటికి చాలా పెద్ద స్టార్డమ్. ఇవన్నీ ఈ సినిమాకి కలిసి వచ్చినాయండి.